కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టాలీవుడ్ కు 2027 ఫీవర్ పట్టుకున్నట్టు కనిపిస్తోంది. సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ హై ఆక్టేన్ మూవీ నెక్స్ట్ మార్చ్ ని టార్గెట్ చేస్తుంటే రాజమౌళి మహేష్ బాబు గ్లోబల్ మూవీ వారణాసి ఏప్రిల్ 7న రాబోతోంది. తారక్ కూడా నెక్స్ట్ ఇయర్ కు వెళ్లిపోయాడు. ఇక రిలీజ్ డేట్ చెప్పకుండా ఊరిస్తున్న ఆ ఫిల్మ్ కూడా వచ్చే ఏడాదేనా? 2027లో టాలీవుడ్ లో రికార్డ్స్ మోత మోగబోతోందా? 2025లో టాలీవుడ్ 1000 కోట్లను మిస్ అయింది. చరణ్ మినహా మిగిలిన పాన్ ఇండియా హీరోలు బాక్స్ ఆఫీస్ స్కిప్ చేయడంతో టార్గెట్ మిస్ అయింది. ఈ ఏడాది ఆ ఫీట్ టచ్ చేస్తారనుకుంటే హై ఆక్టేన్ మూవీస్ అన్ని వాయిదా పడుతున్నాయి. పెద్ది జూన్ అని కాన్ఫిడెంట్ గా చెప్తున్నప్పటికీ ఆ మంతు కూడా రాదని సమాచారం. ఇక రాజాసాబ్ దెబ్బేసిన డార్లింగ్ ఫౌజీతో లెక్కలు సెట్ చేస్తాడనుకుంటే దసరానో ఇయర్ ఎండింగో క్లారిటీ లేదు. ఒకవేళ 2026లో టాలీవుడ్ బిగ్ నెంబర్స్ మిస్ఫైర్ అయినా 2027లో మాత్రం బిగ్ టార్గెట్ ఫిక్స్ చేసింది. హై ఆక్టేన్ ప్రాజెక్టులతో మూవీ లవర్స్ కు ఫీస్ట్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. టాలీవుడ్ కు 2027 ఓ స్పెషల్ ఇయర్ కాబోతోంది. వరుసగా పాన్ ఇండియా హీరోలంతా వచ్చే ఏడాదికి క్యూ కడుతున్నారు. సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ స్పిరిట్ మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటి వరకు రీజనల్ సినిమాకే పరిమితమైన మహేష్ బాబు రాజమౌళి వారణాసితో ఏకంగా గ్లోబల్ టార్గెట్ చేస్తున్నాడు. ఏప్రిల్ 7 నుంచి ఊచకోతకు సిద్ధమవుతుంది వారణాసి. ఈ ఏడాది వస్తాడు అనుకున్న తారక్ కూడా నెక్స్ట్ ఇయర్కి వెళ్లిపోయాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న డ్రాగన్ ఏకంగా ఏడాది పాటు పోస్ట్ పోన్ చేసుకుంది. జూన్ 26న రిలీజ్ కావాల్సిన ఈ ప్రాజెక్ట్ 2027 జూన్ 11కి వాయిదా పడింది. షూటింగ్ డిలే ప్లస్ వర్త్ సినిమా ఇచ్చేందుకు ఈ డెసిజన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ ఏడాది పట్టాలెక్కిన కల్కి 2 ఆన్ టైంలో కంప్లీట్ అయితే నెక్స్ట్ ఇయరే రావచ్చు. ఇక తొలి నుండి టైటిల్ విషయంలో సస్పెన్స్ క్రియేట్ చేసిన రాకా రిలీజ్ డేట్ విషయంలోనూ ఇదే సస్పెన్స్ మెయింటైన్ చేస్తోంది. బన్నీ అట్లీ మూవీ ఈ ఏడాది వచ్చే ఛాన్స్ లేదట. ఈ లెక్కన రాకా రాకడా నెక్స్ట్ ఇయరే. ఈ మొత్తం సినిమాలు 2027లో బాక్స్ ఆఫీస్ను టార్గెట్ చేసి న్యూ రికార్డ్స్ క్రియేట్ చేస్తాయేమో వెయిట్ అండ్ వాచ్.